హలో అందరికీ నమస్తే, నేను మీ పూజ. ఈ రోజు మనం దిల్సుఖ్ నగర్ లో ఉన్న లాంగ్ డ్రైవ్ కార్స్ వాళ్ళ బ్రాంచ్ కి అయితే వచ్చేసాం. ఎక్కడ విన్నా ఎక్కడ చూసినా ట్రావెలింగ్స్ అంతా లాంగ్ డ్రైవ్ కార్స్ పేరే వినిపిస్తుంది. అసలు వాళ్ళ ప్రాసెస్ ఏంటి, ఏమేం చేస్తున్నారు, ఒకసారి మనం బ్రాంచ్ లోపలికి వెళ్ళి మొత్తం చూద్దాం. చూడండి, స్టార్టింగ్ లోనే లాంగ్ డ్రైవ్ కార్స్ అని బోర్డు పెట్టారు అండ్ అటు సైడ్ అంతా కార్స్ ఉన్నాయి. ఇది ఆఫీస్ అనుకుంటా, ఒకసారి ఆఫీస్ లోకి వెళ్ళి చూద్దాం. లాంగ్ డ్రైవ్ కార్స్ వాళ్ళు కొత్తగా హోమ్ లొకేషన్ కూడా స్టార్ట్ చేశారు. మనం యాప్ లో బుక్ చేసుకున్న తర్వాత ఆ లొకేషన్ ని బట్టి బ్రాంచ్ కి వచ్చి వాళ్ళు కార్ ని కలెక్ట్ చేసుకుంటారు. యాప్ లో కార్ బుక్ చేసుకున్న వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న కార్ ని రిసీవ్ చేసుకోవడానికి బ్రాంచ్ లొకేషన్ కి అయితే వచ్చేస్తారు. లాంగ్ డ్రైవ్ కార్స్ వాళ్ళు 0 డిపాజిట్ అన్లిమిటెడ్ కిలోమీటర్స్ అని చెప్తూనే ఉన్నారు కదా. 0 డిపాజిట్ అంటే మన బైక్స్ ల్యాప్టాప్స్ ఎందుకు తీసుకుంటున్నారని చాలా మందికి డౌట్ ఉంది. ఈ బైక్స్ ల్యాప్టాప్స్ అనేది జస్ట్ సెక్యూరిటీ పర్పస్ కోసం మాత్రమే తీసుకుంటున్నారు. మీరు ఎన్ని రోజులకైతే కార్ బుక్ చేసుకుంటున్నారో మీ కార్ రిటర్న్ ఇచ్చేటప్పుడు మీరు ఏదైతే సెక్యూరిటీ కింద బైక్ ఆర్ ల్యాప్టాప్ పెట్టారో దాన్ని కూడా మీకు రిటర్న్ ఇచ్చేస్తారు. మీ దగ్గర బైక్ ల్యాప్టాప్ లేకపోతే బుక్ చేసుకోకూడదా అనుకోవద్దు, ఎందుకంటే వీళ్ళ దగ్గర ప్రీమియం ప్లాన్ అనే ఆప్షన్ కూడా ఉంది. ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ ని కార్ బుక్ చేసుకున్న వాళ్ళ దగ్గర ఎలాంటి డాక్యుమెంట్స్ తీసుకుంటారో వాళ్ళని అడిగి తెలుసుకుంటారు. హలో సార్, ఇప్పుడు మీ దగ్గర కార్ బుక్ చేసుకున్న వాళ్ళు ఇక్కడికి బ్రాంచ్ లొకేషన్ అయితే బ్రాంచ్ లొకేషన్ దగ్గరకు వస్తారు కదా. డిపాజిట్ కింద మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళ దగ్గర నుంచి? బైక్ గానీ లేకపోతే ల్యాప్టాప్ క్యాష్. అంటే 0 డిపాజిట్ అంటున్నారు కదా, దాని అర్థం ఏంటో చెప్తారు? మాత్రమే అవి తీసుకుంటాం డిపాజిట్. ఓకే, నార్మల్గా అయితే 0 డిపాజిట్ కింద అది ఎన్ని డేస్ అయినా డిపాజిట్. హోమ్ లొకేషన్ కూడా లాంగ్ డ్రైవ్ కార్స్ వాళ్ళు కొత్తగా స్టార్ట్ చేశారని విన్నాము. హోమ్ లొకేషన్ అంటే ఏంటి, బ్రాంచ్ లొకేషన్ అంటే ఏంటో కొంచెం చెప్తారా? హోమ్ లొకేషన్ కాడ డిపాజిట్ పెట్టేది అయినా సేమ్, బైక్ ల్యాప్టాప్ క్యాష్. ఒకవేళ అక్కడ అవైలబుల్ లేకపోతే వెహికల్స్ అనేది బ్రాంచ్ లో తీసుకోవాలి. ఓకే, బుక్ చేసుకున్న వాళ్ళ లొకేషన్ ని బట్టి దగ్గరలో ఉన్న ఎక్కడికైనా తీసుకోవచ్చు అంటారు. ఓకే, హోమ్ లొకేషన్ అయినా సేమ్ పర్పస్. కార్ బుక్ చేసుకున్న వాళ్ళకి వాళ్ళ కార్ ఎంతసేపట్లో మీరు ప్రొవైడ్ చేస్తారు? 30 minutes. దాని సర్వీసింగ్ అంతా మీరే చూసుకుంటారా? వాషింగ్ షెడ్ అక్కడనే ఉంటుంది, మెకానిక్ షెడ్ అక్కడనే ఉంటుంది. సర్వీసింగ్ సర్వీసింగ్ వాష్ షెడ్ కూడా అక్కడనే, వాషింగ్ పంపించేస్తారు బ్రాంచ్ పని. హోమ్ లొకేషన్ ఏదైనా ఓనర్ చూసుకుంటారు. ఓనర్ కాకపోతే హోమ్ లొకేషన్ వెహికల్స్ ఇక్కడికి వచ్చి సర్వీసింగ్ చేపిస్తుంది, కాకపోతే వాషింగ్ మాత్రం ఓనర్ పికప్ ఇచ్చినప్పుడు ఓనరే పంపిస్తారు. ఆఫీస్ లో ఎంప్లాయీస్ చెప్పిన దాన్ని బట్టి బుక్ చేసుకున్న కార్ వాషింగ్ మెకానిక్ అంతా ఇక్కడే ఉంటుంది అన్నారు కదా. ఒకసారి ఎలా ఉండిద్దో చూద్దాం. ఒకసారి అక్కడ చూడండి, వాళ్ళు ఏదో మెకానిక్ వర్క్ చేస్తున్నారు. బ్రాంచ్ లొకేషన్ లో కార్ కున్న రిపేర్స్ మొత్తం వీళ్ళ మెకానిక్సే చూసుకుంటున్నారు. ఒకవేళ మీ కార్ బుక్ చేసుకున్న వాళ్ళు ఏదైనా డ్యామేజ్ కానీ దానికి ఏదైనా క్రాక్స్ అలా రావడం జరిగితే దానికి సంబంధించిన వర్క్ అంతా ఇక్కడే జరిగేలా ఉంది. కార్ కి సంబంధించిన డెంటింగ్ అంతా ఇక్కడే జరుగుతుంది. ఒకవేళ కార్ బుకింగ్ కి వెళ్ళి ఏదైనా డ్యామేజ్ అయి వస్తే ఇక్కడే వాళ్ళు డెంటింగ్ చేసి దాన్ని సాల్వ్ చేస్తున్నారు. మీరు ఏ కార్ అయితే బుక్ చేసుకుంటారో ఆ కార్ కి మొత్తం సర్వీసింగ్ క్లీనింగ్ మొత్తం వీళ్ళే చూసుకొని ఆ కార్ ని బుకింగ్ కి రెడీగా ఉంచుతున్నారు కస్టమర్ వచ్చేసరికి. అండ్ ఒకసారి వాళ్ళ బ్రాంచ్ లో ఉన్న కార్స్ అని ఒకసారి చూద్దాం రండి. వీళ్ళ దగ్గర చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు అన్ని కార్స్ అవైలబుల్ గా ఉన్నాయి. మీకు 5 సీటర్ కావాలంటే 5 సీటర్, 7 సీటర్ కావాలంటే 7 సీటర్. చూడండి ఒకసారి, ఇది కియా XUV 700. సో మీ గ్యాంగ్ తో ట్రిప్ కి వెళ్ళాలంటే కార్స్ మాత్రం సెట్. ఇంకా వీళ్ళ దగ్గర ఏమేం కార్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. అక్కడ కూడా కార్స్ ఉన్నాయి, మీరు కావాలంటే కలర్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనుకుంటా. ఎన్ని కార్స్ ఉంటే అన్ని కలర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఓ, ఇక్కడ కూడా చాలా కార్స్ ఉన్నాయి. థార్, ఇన్నోవా క్రిస్టా, చాలా పెద్ద పెద్ద కార్స్ కూడా ఉన్నాయి. మీరైతే చూడొచ్చు. ఇక్కడ బాయ్స్ కి థార్ కి అదొక రిలేషన్షిప్ ఉండిద్ది కదా. మీ ఫ్రెండ్స్ తో గానీ ట్రిప్ ప్లాన్ చేస్తే థార్ తీసుకొని 1 వీక్ ఎంజాయ్ చేస్తే అసలు ఆ ఫీల్ వేరు. ఇంకా చాలా కార్స్ ఉన్నాయి ఇక్కడ. మీకు కొన్ని డ్రీమ్ కార్స్ ఉంటాయి, ఈ కార్ అంటే నాకు ఇష్టం, ఈ కార్ లో వెళ్ళాలి అని మీకు కొన్ని కోరికలు ఉంటాయి కదా చిన్నప్పటి నుంచి. సో మీకు ఎలాంటి కార్ కావాలన్నా, ఏ కలర్ కావాలన్నా వీళ్ళ యాప్ లో బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా కార్స్ ఉన్నాయి. అండ్ దిల్సుఖ్ నగర్ లోనే ఎన్ని కార్స్ ఉన్నాయి అంటే వీళ్ళకి హైదరాబాద్ లో 3 బ్రాంచెస్ ఉన్నాయి, మాదాపూర్, కుకట్పల్లి కూడా. ఇంకా అక్కడ ఎన్ని కార్స్ ఉన్నాయో. అండ్ వీళ్ళు హోమ్ లొకేషన్ కూడా స్టార్ట్ చేశారు కదా. ఇప్పుడు హోమ్ లొకేషన్ లో కూడా చాలా కార్స్ ఉంటాయి. వీళ్ళు హైదరాబాద్ లోనే కాదు, వరంగల్, విజయవాడ, వైజాగ్ లో కూడా బ్రాంచెస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. అంతేకాదు వీళ్ళు ఇప్పుడు వరల్డ్ వైడ్ గా కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ఇదంతా చూసిన దాన్ని బట్టి వీళ్ళు కేవలం మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం మాత్రమే ఈ బిజినెస్ స్టార్ట్ చేశారనిపిస్తుంది. మీ ఫ్యామిలీతో గానీ ఫ్రెండ్స్ తో గానీ మీరు ట్రిప్ కి వెళ్ళాలనుకుంటే ఎలాంటి కార్ కావాలన్నా మీరు ఇక్కడ బుక్ చేసుకొని హ్యాపీగా వెళ్ళొచ్చు. మీకు బుకింగ్ కి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాము. మీరు కూడా మీ కార్ ని బుక్ చేసుకొని ఫ్రెండ్స్ తో ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. అండ్ మీకు లాంగ్ డ్రైవ్ కార్స్ వాళ్ళ గురించి ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, మనం వాళ్ళ పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం.